నమస్కారం మన సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం నేను కోమలి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోకెల్లా చిలకలూరిపేటను గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని తెలిపారు చిలకలూరిపేట పట్టణంలోని పురుషోత్తమపట్నంలో 5 ఎకరాల దేవాదాయ శాఖ భూమిలో టీటీడీ కళ్యాణ మండపం వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణ పనులు అతి త్వరలో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని మంత్రి విడుదల రజని మంగళవారం సందర్శించారు. సంబంధిత అధికారులు స్థలానికి సంబంధించిన వివరాలు, నిర్మాణ పనుల వివరాలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మంత్రి విడుదల రజని మాట్లాడుతూ చీరాల మండలం ఓడరేవు గ్రామం కోదండ రామస్వామి ఆలయానికి సంబంధించి పురుషోత్తమపట్నం గ్రామానికి ఆనుకుని 5 ఎకరాల దేవాదాయ శాఖ భూమి ఉందని, ఇక్కడే టీటీడీ కళ్యాణ మండపం వెంకటేశ్వర స్వామి ఆలయాల నిర్మాణానికి చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఈ భూమిని దేవాదాయ శాఖ నుంచి టీటీడీకి బదలాయిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. ఆ వెంటనే టీటీడీ పాలక మండలి ఆలయ నిర్మాణానికి 75 లక్షల రూపాయలు, టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణానికి 2.5 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. అలాగే గ్రామస్తుల భాగస్వామ్యం కింద చెల్లించాల్సిన 68.75 లక్షల రూపాయల మొత్తాన్ని తమ కుటుంబం నుంచి తామే చెల్లించామని వివరించారు. శ్రీవాణి ట్రస్ట్ పేరుతో తన భర్త కుమారస్వామి సంబంధిత చెక్కులను టీటీడీకి అందజేస్తారని తెలిపారు. తమ కుటుంబ సభ్యులు ఆ చెక్కులను 2 రోజుల కిందటే టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి అందజేశారని పేర్కొన్నారు. అతి త్వరలో ఇక్కడ టీటీడీ కళ్యాణ మండపం వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులు మొదలవుతాయని వివరించారు. ఇదే పురుషోత్తమపట్నంలో ఏకంగా 3 కోట్ల రూపాయల వ్యయంతో వేణుగోపీనాథ స్వామి ఆలయాన్ని నిర్మించామని తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం నుంచి 1.5 కోట్లు, టీటీడీ నుంచి మరో 1.5 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యేలా చర్యలు తీసుకున్నానని వివరించారు. బొప్పూడి కొండపై ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు కూడా ప్రభుత్వం నుంచి 30 లక్షల వరకు ప్రత్యేకంగా నిధులు మంజూరయ్యాయని పేర్కొన్నారు. అదే గ్రామంలో చెన్నకేశ్వర స్వామి శివాలయాల అభివృద్ధికి కూడా 1 కోటి రూపాయలు మంజూరయ్యాయని తెలిపారు. కొండవీడు అభివృద్ధి పనుల్లో భాగంగా అత్యంత వైభవంగా పురాతన కళ ఉట్టిపడేలా లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని తమ ప్రభుత్వం అభివృద్ధి చేసిందని తెలిపారు. చెంగిస్ఖాన్పేట గ్రామంలో వెన్నముద్ద వేణుగోపాల స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు కూడా నిధులు మంజూరయ్యాయని వివరించారు. నియోజకవర్గాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేయడంలో తన వంతు కృషి చేశానని వివరించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం సంచలన ఫలితాల దిశగా దూసుకుపోతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని తెలిపారు. తొలి 10 రోజుల్లో ఏకంగా 13.7 లక్షల ఓపీ సేవలు నమోదయ్యాయని పేర్కొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని పురుషోత్తమపట్నంలో మంగళవారం జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరానికి మంత్రి విడుదల రజని హాజరయ్యారు. తొలుత మంత్రి వైద్య శిబిరానికి వచ్చిన వారితో ఆప్యాయంగా మాట్లాడారు. ఓపీ సేవలను పరిశీలించారు. స్పెషలిస్ట్ వైద్యులతో మాట్లాడారు. పంపిణీ చేస్తున్న మందులను తనిఖీ చేశారు. టోకెన్ల ప్రకారం ఓపీ సేవలు అందిస్తున్నది లేనిది పరిశీలించారు. వైద్య శిబిరం ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తొలి 10 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 4041 వైద్య శిబిరాలు నిర్వహించామని చెప్పారు. మొత్తం 10,057 వైద్య శిబిరాలు నిర్వహించబోతున్నామని పేర్కొన్నారు. ఈ శిబిరాల్లో వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4,000 నుంచి 5,000 మంది స్పెషలిస్ట్ వైద్యులను నియమించామని తెలిపారు. ఇప్పటి వరకు 34,000 మంది రోగులకు మెరుగైన వైద్యం అవసరం ఉందని గుర్తించి పెద్దాసుపత్రులకు ఈ శిబిరాల నుంచి సిఫార్సు చేశారని పేర్కొన్నారు. వీరందరికీ ఎంత ఖర్చైనా సరే ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం ఉచితంగా వైద్యం అందిస్తుందని తెలిపారు. వీరి ఆరోగ్య పరిస్థితులపై ఎప్పటికప్పుడు డిఎం అండ్ హెచ్ఓలు, ఆయా గ్రామాల సిహెచ్ఓలు, ఏఎన్ఎంలు పర్యవేక్షిస్తుంటారని పేర్కొన్నారు. వీరి ఆరోగ్యం తిరిగి పూర్వస్థితికి వచ్చే వరకు ఫాలో అప్ ఉంటుందని, ఆ తర్వాతే వారి కేసు ఆన్లైన్లో ముగుస్తుందని వెల్లడించారు. పేద రోగులకు వరంలా జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలు మారాయని మంత్రి రజని తెలిపారు. ప్రతి వైద్య శిబిరానికి విశేష స్పందన వస్తుందని చెప్పారు. ఒక్క పురుషోత్తమపట్నంలోనే ఈ ఒక్కరోజే 500 మందికి పైగా జనం వైద్యం కోసం వచ్చారని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటమే ధ్యేయంగా జగనన్న ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనలో భాగమే ఈ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం తెలిపారు. ఎవరైనా సరే వైద్య శిబిరాలకు వచ్చి వైద్యం చేయించుకునేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ శిబిరాల ద్వారా దీర్ఘకాలిక ప్రాణాంతక వ్యాధులను ముందే గుర్తించే వీలు ఏర్పడుతుందని చెప్పారు. దీనివల్ల విలువైన ప్రాణాలు కోల్పోకుండా తగిన చర్యలు తీసుకునే అవకాశం కలుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విడుదల నిహారిక ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేయడం హర్షణీయమని రిటైర్డ్ ఐఆర్ఎస్ ఉద్యోగి పివి రావు పేర్కొన్నారు.
చిలకలూరుపేట పట్టణంలోని శ్రీ శ్రీనివాస కళ్యాణ మండపంలో మంగళవారం విడుదల నిహారిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో 150 మంది ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పేద విద్యార్థులకు 10 లక్షల రూపాయలు విలువ చేసే సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ ఐఆర్ఎస్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఉద్యోగి పివి రావు పాల్గొని సైకిళ్లను పంపిణీ చేశారు. నిహారిక ఫౌండేషన్ చైర్మన్ విడుదల సాంబశివరావు నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. విడుదల నిహారిక ఫౌండేషన్ స్థాపించి 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతి ఏడాది పేద విద్యార్థులను ఆర్థిక సహాయం అందించే కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది సైకిళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించామని నిహారిక ఫౌండేషన్ చైర్మన్ విడుదల సాంబశివరావు తెలిపారు. విడుదల సాంబశివరావు కుమారుడు విడుదల సికింద్రనాథ్ ఆర్థిక సహకారంతో ఈ సైకిల్ పంపిణీ కార్యక్రమం జరిగింది. సైకిళ్లు అందుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు నిహారిక ఫౌండేషన్ చైర్మన్లకు సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో విడుదల వేణుగోపీనాథ్, బత్తినేని శ్రీనివాసరావు, జానీ భాష, విడుదల కమలేంద్ర, విడుదల సికింద్రనాథ్, లంకా రఘురామిరెడ్డి, లంకా ఆదినారాయణ రెడ్డి, పిఏసిఎస్ మాజీ చైర్మన్ తోట బ్రహ్మస్వాములు, అలీమియా, బండ్ల శ్రీనివాసరావు, గోవింద్ విష్ణు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. సర్వర్ సమస్యకు ప్రత్యామ్నాయంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. సర్వర్ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు రేషన్ కార్డుదారులకు బియ్యం, గోధుమ పిండి, పంచదార ఆఫ్లైన్లో సరఫరా చేయాలని పౌర సరఫరాల అధికారులు నిర్ణయించారు. ఈ నెల 5 నుంచి సర్వర్ పనిచేయకపోవడంతో కార్డుదారులు గంటల కొద్దీ మొబైల్ వాహనాల దగ్గర పడిగాపులు ఉండాల్సి వచ్చింది. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. చిలకలూరుపేట పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ నమోదు అధికారి జి వసంతబాబు సమావేశాన్ని నిర్వహించారు. వారం జరిగే ఈ సమావేశంలో ఓటర్ల జాబితాలో మార్పుల గురించి ప్రతినిధులకు వసంతబాబు వివరించారు. ఫారం 7 ద్వారా తొలగించిన ఓట్లకు సంబంధించి బూత్ స్థాయి అధికారులు తిరిగి పరిశీలన జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయా పార్టీల వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. చనిపోయిన వారి ఓట్లు, డూప్లికేట్ ఓట్లు, వలస వెళ్లిన వారి ఓట్లకు సంబంధించి సమగ్ర పరిశీలన అనంతరం జాబితాను తాజాపరుస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో చిలకలూరుపేట, నాదెండ్ల, ఎడ్లపాడు తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లతో పాటు ఆయా పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. చిలకలూరుపేట పట్టణంలోని సుబ్బయ్య తోటలో ఉన్న వికాస్ విఐఐటి ఆవరణలో అసిస్ట్ ఐటీసీ ఆధ్వర్యంలో వెల్బీయింగ్ అవుట్ ఆఫ్ వేస్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల నుండి వ్యర్థమైన కాగితాలను సేకరించి వాటి ద్వారా కొత్త పుస్తకాలను తయారు చేసే విధంగా చర్యలు చేపట్టారు. దీని ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఎంతో దోహదపడుతుందని అసిస్ట్ డైరెక్టర్ జాస్టి రంగారావు ఈ నేపథ్యంలో విద్యార్థుల నుండి 3 టన్నుల వరకు వేస్ట్ పేపర్ సేకరించినట్లు ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో వికాస్ విఐఐటి స్కూల్ డైరెక్టర్ దండా పవన్ కుమార్, ప్రిన్సిపల్ కల్పన, అసిస్ట్ కోఆర్డినేటర్ దుర్గారాణి, అసిస్ట్ సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, విజయవాడ కనకదుర్గమ్మ, శ్రీశైలం ఆలయాల ధర్మకర్తల మండలి ప్రతినిధులు మంగళవారం కలిశారు. త్వరలో జరిగే దసరా మహోత్సవాలకు సీఎంని వారు ఆహ్వానించారు. ఈ నెల 15 నుంచి 23 వరకు దుర్గమ్మ నవరాత్రి మహోత్సవాలు, ఈ నెల 15 నుంచి 24 వరకు శ్రీశైలంలో దసరా మహోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎం వైఎస్ జగన్కి ఆలయ కమిటీ ప్రతినిధులు ఆహ్వాన పత్రికలను అందించారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలు పలికారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ స్పెషల్ సిఎస్ కరికాల్ వలవన్, దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, ఈవో పెద్దిరాజు, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధురాలు మృతి చెందినట్లు ఎడ్లపాడు ఎస్ఐ సురేష్ తెలిపారు. ఎడ్లపాడు మండలంలోని తిమ్మాపురం 16వ నెంబర్ జాతీయ రహదారిపై సోమవారం రాత్రి ఆటో కోసం వేచి చూస్తుండగా అదే సమయంలో చిలకలూరుపేట వైపు నుంచి వేగంగా దూసుకువచ్చిన బైక్ మహిళల్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తిమ్మాపురం ఎస్సీ కాలనీకి చెందిన జ్యోతి, సునీత అక్కడికక్కడే మృతి చెందగా పెదనందిపాడు మండలం పెద్దగొట్టిపాడు గ్రామానికి చెందిన జొన్నలగడ్డ మరియమ్మ, ధర్నాసి చిన్నమ్మాయిలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరికి చిలకలూరుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్సల అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ జొన్నలగడ్డ మరియమ్మ వృద్ధురాలు మృతి చెందగా చిన్నమ్మాయి మాత్రం చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఏపీలో ఎన్నికల రాజకీయం వేడెక్కుతుంది. ప్రతిపక్షాలపైన పూర్తిగా పైచేయి సాధించేలా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా నేటి నుంచి మార్చి ఎన్నికల వరకు పూర్తి స్థాయి రోడ్ మ్యాప్ సీఎం జగన్ పార్టీ శ్రేణులకు ఫిక్స్ చేశారు. తన నవరత్నాల హామీ అమలుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అందులో భాగంగా ఈ నెల 12న ముఖ్యమంత్రి జగన్ ఒకే రోజు 5 లక్షల ఇళ్లను ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 12న సామర్లకోటలో పర్యటించనున్నారు. సీఎం జగన్ రాష్ట్రంలోని పేదలకు సొంత ఇళ్లు నిర్మించి ఇవ్వాలనే లక్ష్యంగా ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తున్నారు. నవరత్నాల్లో భాగంగా
పేదలందరికీ ఇళ్లు పథకం అమలు చేస్తున్నారు. ఈ పథకం ద్వారా 30 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ, అందులో 21.31 లక్షల ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. అప్పటికే 5,24,000 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. పూర్తయిన ఇళ్లను గురువారం నుంచి పేదలకు అందించనున్నారు. సామర్లకోటలో ప్రారంభించే ఈ గృహప్రవేశం కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటున్నారు. సామర్లకోటలో నిర్మించిన 2,412 ఇళ్లతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సమయంలో 5,24,000 ఇళ్లను లబ్ధిదారులకు అందించనున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సమయంలో పండుగ వాతావరణంలో ఇళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహణకు నిర్ణయించారు. ఒకే సమయంలో అన్ని జిల్లాల్లో ఈ గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లను అందించడం ద్వారా దాదాపు 15 లక్షల రూపాయల విలువైన ఇంటికి మహిళలను యజమానులుగా చేస్తున్నారని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. మొత్తం 21.31 లక్షల ఇళ్ల నిర్మాణంలో భాగంగా మిగిలిన వాటి నిర్మాణం వివిధ దశల్లో ఉంది. గురువారం జరిగే కార్యక్రమంలో విజయనగరం జిల్లాలో అత్యధికంగా 36,128 మందికి, శ్రీకాకుళం జిల్లాలో 31,855 మందికి ఇంటి పత్రాలు అందించనున్నారు. మొత్తం 26 జిల్లాల్లోనూ లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందిస్తున్నారు. ఇక మిగిలిన లబ్ధిదారులకు కేటాయించిన ఇంటి నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయి. పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా అధికంగా బీసీ వర్గాలకు 54% ఇళ్లు కేటాయించారు. ఎస్సీలకు 20%, ఎస్టీలకు 6%, ఇతర కులాలకు 21% మేర ఇళ్లను కేటాయింపులు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 17,000కు పైగా జగనన్న లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఇప్పటికే 12,500 కోట్ల రూపాయలకు పైగా లబ్ధిదారుల ఖాతాల్లో ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన సొమ్మును జమ చేశారు. మిగిలిన ఇళ్లను కూడా పూర్తి చేసి ఈ ఏడాది డిసెంబర్ నాటికి అర్హులైన ప్రతి ఒక్కరికి అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో తన సంక్షేమ ఓట్ బ్యాంక్ మరింత బలోపేతం దిశగా సీఎం జగన్ వేగంగా అడుగులు వేస్తున్నారు. నాదెండ్ల మండలం సాతులూరు గ్రామ సచివాలయం 1 పరిధిలో బుధవారం జగనన్న ఆరోగ్య సురక్ష హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ హెల్త్ క్యాంప్ను జెడ్పీటీసీ కాట్రగడ్డ మస్తాన్రావు, ఎంపీపీ తలతోటి రాణి ప్రారంభించారు. జగనన్న ఆరోగ్య సురక్ష పోస్టర్లను ఎంపీడీఓ జాకిర్ హుస్సేన్, ఎంఈఓ ఆంజనేయులు, వైద్యాధికారి డాక్టర్ ప్రియాంక, సాయి శ్వేత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని నేతృత్వంలో సాతులూరులో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ హెల్త్ క్యాంపుకు 15 రోజుల ముందు నుండే వాలంటీర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహించి అవసరమైన వారికి హెల్త్ క్యాంపులో చికిత్స అందించడంతో పాటు ఉచితంగా మందులు అందజేశారని తెలిపారు. అదేవిధంగా అత్యాధునిక చికిత్స అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ హాస్పిటల్స్లో ఉచిత సేవలు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ వెంకటరెడ్డి, సర్పంచ్లు అల్లడి రవికుమార్, పెరుమాళ్లపల్లి వెంకటేశ్వర్లు, మంగు ఏడుకొండలు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. చిలకలూరుపేట మండలం గంగన్నపాలెం గ్రామంలో బుధవారం జగనన్న ఆరోగ్య సురక్ష హెల్త్ క్యాంప్ కార్యక్రమం జరిగింది. గంగన్నపాలెం గ్రామ సర్పంచ్ గోపవరపు మోహన రాధిక, విజయభాస్కర్, ఎంపీడీసీ మురుకుట్ల శివపార్వతి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితో కలిసి క్యాంపును ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ కలెక్టర్ వసంతబాబు విచ్చేసి వైద్య శిబిరంలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. అలాగే వైద్యులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మాధవీలత, ఎంపీహెచ్ఈఓ రామకోటేశ్వరరావు, ఎంపీహెచ్ఎస్ శంకర్రావు, కరీముల్లా, రమాదేవి, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. మన రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలను కంప్యూటర్లతో నిక్షిప్తం చేస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని తెలిపారు. జగనన్న ఆరోగ్య సురక్ష పథకంలో భాగంగా వైద్యం పొందుతున్న అందరి ఆరోగ్య వివరాలను డిజిటలైజేషన్ చేస్తున్నామని చెప్పారు. ఆరోగ్య సురక్ష పథకంలో భాగంగా గత నెల 30వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. చిలకలూరుపేట రూరల్ మండలం లింగంగుంట్లలో బుధవారం మెడికల్ క్యాంప్ నిర్వహించారు. మంత్రి విడుదల రజని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం వల్ల పేదలకు ఎంతో మేలు చేకూరుతుందని పేర్కొన్నారు. ఏకంగా 1.6 కోట్ల రూపాయలు కుటుంబాలకు సురక్ష కార్యక్రమం ద్వారా వైద్య సేవలు అందించగలుగుతున్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరికి వారి సొంత ఊళ్ళోనే ఉచితంగా బీపీ, షుగర్, హెమోగ్లోబిన్ పరీక్షలు చేపడుతున్నామన్నారు. అడిగిన వారికి రక్త పరీక్షలు కూడా చేస్తున్నామని చెప్పారు. క్యాంపులకు హాజరైన వారిలో ఎవరికైనా మెరుగైన వైద్యం అవసరమైతే అలాంటి వారిని పెద్ద ఆసుపత్రులకు వైద్యం కోసం సిఫార్సు చేస్తున్నామని తెలిపారు. ఆసుపత్రుల్లో వైద్యానికి వచ్చిన వారికి రోగం నయం అయ్యేంత వరకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఫాలోఅప్ చేస్తుందని చెప్పారు. ప్రతి విలేజ్ హెల్త్ క్లినిక్లోని సిబ్బంది
వారి పరిధిలోని ప్రతి ఒక్కరి ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారని తెలిపారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయని మంత్రి తెలిపారు. ఈ గొప్ప కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుండడాన్ని జీర్ణించుకోలేని ప్రతిపక్ష పార్టీలు అర్థం పర్థం లేని విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీకి ప్రతి అంశంలోనూ బురద జల్లడమే పని అని మండిపడ్డారు. ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలను ప్రజల నుంచి పూర్తి మద్దతు ఉందని తెలిపారు. మరోసారి జగనన్నకే పట్టం కట్టేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి మన సిటీ కేబుల్ న్యూస్.